హై అండి. సో ఎవరైనా మెడికల్ పీజీ అంటే ఎంబీబీఎస్తో పాటు మెడికల్ పీజీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెడికల్ పీజీ వాళ్ళు కాదండి. సో ఎంబీబీఎస్తో పాటు మెడికల్ పీజీ ప్లాన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా చాలామంది పేరెంట్స్ భయపడుతున్నారండి. అంటే ఎంబీబీఎస్ తర్వాత మెడికల్ పీజీ ఎలా, ఎంబీబీఎస్ చదివితే 20,000 30,000 శాలరీ వస్తుందా, సరిపోదు కదా, మన లైఫ్ సెటిల్ అవ్వాలంటే ఖచ్చితంగా మెడికల్ పీజీ కావాలి కదా, దానికి కాంబినేషన్ ఆప్షన్స్ చూస్తున్నారండి. సో మీరు మెడికల్ పీజీలో సక్సెస్ అవ్వాలంటే దాని బేస్ సరికి ఎంబీబీఎస్ అండి. సో మీరు ఎంబీబీఎస్లో ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. టాప్ మోస్ట్, అది ఎస్పెషల్లీ అబ్రాడ్ అయితే ఇంకా టాప్ మోస్ట్, అది ఇండియా అయినా సరే. మీరు మెడికల్ పీజీ క్రాక్ చేయాలి అంటే ది బెస్ట్ టాప్ 10 అంటే మంచి క్లినికల్ ఎక్స్పోజర్, మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి వాట్ ఎవర్, అది ఇండియా అవ్వచ్చు అబ్రాడ్ అవ్వచ్చు. ఇండియాలో బి కేటగిరీ, సి కేటగిరీ, అబ్రాడ్ లేదు లో బడ్జెట్ అనో లేదా తక్కువ బడ్జెట్ ఉందనో లేకపోతే నార్మల్ కాలేజ్లో జాయిన్ అయితే మాత్రం మెడికల్ పీజీ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మీరు మెడికల్ పీజీ క్రాక్ చేయాలి అంటే ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదవాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరు మెడికల్ పీజీ ఈజీ టు అప్గ్రేడ్ అవుతారు. సో మనము ఎంబీబీఎస్ బేస్ ఆఫ్ పర్ఫెక్ట్గా లేనప్పుడు 100% ఒకసారి క్రాక్ చేయడం హైలీ ఇంపాసిబుల్. సో కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఎస్పెషల్లీ ఎంబీబీఎస్ ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇప్పుడు చదవాల్సిన స్టూడెంట్స్ అవ్వచ్చు, ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్, అది ఇండియా అయినా అబ్రాడ్ అయినా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్ చేసుకోండి.